तेलंगाना दिखे न्यूज़ में आप तमाम का खैर मकदमी बढ़ते हैं। खबर की जारी में हल्का पार्लिमान सिकंदराबाद के बीआरएस पार्टी के उम्मीदवार टी पद्माराव गौड़ की तायद में हल्का सनत नगर के एमएलए श्रीनिवास ने किया कैंपेन का आगाज़। बताया गया कि अपने हल्का सनत नगर में आज उन्होंने कैंपेन की गाड़ी को झंडी दिखाकर इस कैंपेन का आगाज़ किया। इस मौके पर उन्होंने कांग्रेस की हुकूमत को तनकीद का निशाना बनाया। बताया गया कि मुसलमानों और क्रिश्चियनों को ईद के मौके पर कोई त्यौहार के गिफ्ट नहीं दिए गए। इस मौके पर उन्होंने बताया कि इस सिलसिले में 100 दिन गुजर जाने के बावजूद भी कोई वादे पूरे नहीं किए गए। इसके साथ साथ बीजेपी को भी उन्होंने तनकीद का निशाना बनाया। अगर अभी तक आपने इस चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्क रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ఎలక్షన్స్ లో మరి ఎప్పుడైనా కానీ మన సనత్ నగర్ నుంచి మన కార్యకర్తలు, మన నాయకులు, మన ముఖ్యమైన నాయకులు, ప్రజలు కానివ్వండి, మరి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ మనకు సపోర్ట్ చేసే విషయంలో కానీ ఇవన్నీ కార్యక్రమాలు మనకు తెలిసిందే. అయితే దీన్ని మనము 25వ తారీఖు అంటే ఇవాళ 22 కాబట్టి రేపు హనుమాన్ జయంతి ఉన్నది. హనుమాన్ జయంతిలో కూడా ఎక్కడదక్కడ మీ డివిజన్లో మీ బస్తీలో ఎక్కడ జరిగినా కానీ ఆ గుడ్లు కానీ కార్యక్రమాలు కానీ అందరూ భాగస్వామ్యం కండి. రెండోది 25వ తారీఖు నాడు మార్నింగ్ 9:30కు ఎస్విఐటి మహబూబ్ కాలేజ్, ఈ మహబూబ్ కాలేజ్లో మీటింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి డివిజన్ నుంచి ఒక 350 మంది అనుకున్నాం బూత్ కమిటీలతో పాటు కంపల్సరీగా మీటింగ్ వస్తే మరి మన పద్మారావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు వాళ్ళు కూడా వస్తారు. ఆ మీటింగ్ రోజు కొంత షెడ్యూల్ ఇస్తాం. షెడ్యూల్ అంటే 25వ తారీఖు నాడు మీటింగ్ అయితే 27వ తేదీ నుంచి మనం పాదయాత్ర కార్యక్రమాలు ఉంటాయి కంటిన్యూగా. రెండోది ప్రతి డివిజన్లో మన ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాం. రెండోది ఈ 15 రోజులు కష్టపడితే మరి ఇప్పటికే మంచి రెస్పాన్స్ కూడా ఉన్నది కాబట్టి మరి తప్పకుండా మన యొక్క నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ వచ్చే విధంగా మనం అందరం కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. రెండోది బస్తీలలో కానీ ఆడిడ కూర్చుంటే బాతకానీలు ఎక్కువైపోయినాయి. వాళ్ళు గెలుస్తున్నట్ట, వీళ్ళు గెలుస్తున్నట్ట, ఇవన్నీ రకరకాల మన నాయకులు, మన కార్యకర్తలు మేము గెలుస్తున్నాం అని చెప్పి మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇదేమైందంటే మౌత్ పబ్లిసిటీ. అంటే ఏమి పనులు చేయని వాళ్ళు కూడా గెలిస్తే, ప్రజలకు అందుబాటులో లేకుండా ఏం పని చేయకుండా గెలిస్తే ఇంకేముంటుంది? మీరు వాళ్ళకు కూడా అడగాలి. 5 ఏళ్ళు మనం కష్టపడి 10 ఏళ్ళు కష్టపడ్డాం, వాళ్ళు ఏం చేసారో చెప్పాలి కదా. ఓ రోడ్ వేయించిర్రా, ఒక డ్రైనేజ్ వేయించిర్రా, ఒక లైట్ పెట్టించిర్రా, ఒక పార్క్ కట్టిర్రా, ఒకరి తప్ప ఇంకేమైనా ఉందా? 200 యూనిట్ల కరెంట్ అన్నారు, కొంతమందికి ఇస్తున్నారు, మెజారిటీ వాళ్ళకి ఇస్తారు. కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది, దాని ఎప్పుడు బంగారం ఇస్తామన్నారు. మొన్న పాపం 9 సంవత్సరాల నుంచి రంజాన్ ఎంత ఘనంగా చేసినాం మనం. మజీద్ల దగ్గర మంచినీటి సౌకర్యం కానీ, మజీద్ల దగ్గర కావాల్సినటువంటి కరెంటు సరఫరా కానీ, అక్కడ క్లీనింగ్ కానీ, దీంతో పాటు గిరాకీ ఓటు కావాలి, ముస్లింల ఓట్లు కావాలి, క్రిస్టియన్ల ఓట్లు కావాలి, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఏమి చేశారు? ఆ రోజు రంజాన్ రోజు పేదవాడు కూడా సంతోషంగా ఉండాలని కేసీఆర్ గారు ఆ గిఫ్ట్ ప్యాకెట్ల కార్యక్రమాన్ని చేశారు. అది ఎలక్షన్ పర్మిషన్, ఓ లెటర్ రాస్తే పర్మిషన్ ఇస్తారు. లెటర్ రాయలే, ఎందుకంటే అది కొత్త ప్రోగ్రాం కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కార్యక్రమం, అది చేయలే. కాబట్టి మీ అందరికీ నా రిక్వెస్ట్ అలా ఒకటే, మనం చెప్పుకోనికే 100 ఉన్నాయి, వాళ్ళిద్దరు చెప్పుకోనికి ఒకటి కూడా లేదు. మీకు మహాలక్ష్మి 2500 ఇస్తామని ఇచ్చిరా. గ్యాస్ సిలిండర్ కూడా కొంతమంది అకౌంట్లో వచ్చినాయి, మెజారిటీ వాళ్ళ అకౌంట్లో రాలే. కాబట్టి మనం 25వ తారీఖు నాడు మనం జరిగే మీటింగ్ లోపల దయచేసి అన్ని డివిజన్ల నుంచి నేను నాయకులకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా,
మీరు ఇవాళ రేపు డివిజన్లలో కూర్చొని మనవులను ముఖ్యులను పిలుచుకొని మాట్లాడండి. 2-3 అంశాలు. ఒకటి, పార్టీ కార్యాలయం ఎక్కడ పెట్టుకోవాలి డివిజన్లో, అది కూడా మీరు ఫైనల్ చేయండి. 25వ తారీఖు వచ్చినప్పుడు నాకు ఎక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి, దాంతోపాటు 27వ తారీఖు మరి బన్సిలాల్పేట నుంచి స్టార్ట్ అవుతుంది పాదయాత్ర. కాబట్టి ఇవాళ సాయంత్రం కానీ రేపు పొద్దున కూర్చోండి మీరు. రేపు ఎట్లయినా హనుమాన్ జయంతి కాబట్టి పని కూడా ఉండదు. మీరు గుడికి పోయేది ఆ టైం చూసుకోండి. పొద్దున్న 9 గంటలకు మీరు కూర్చొని రూట్ మ్యాప్ తయారు చేసుకోండి. ఒకటి, ఎక్కడికైనా ఎక్కడ పోవాలి అనేటువంటిది ఎన్ని గంటలకు. ఎందుకంటే ఎండలు కూడా బాగున్నాయి కాబట్టి దాన్ని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. నేను అందరికీ చెప్తున్నా, మేము ఎప్పుడు మీరు పొద్దున 7 గంటలకు రమ్మంటే వస్తాం. కానీ ఎండను కూడా దృష్టిలో ఉంచుకొని మీరు కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోండి. బన్సిలాల్పేట 27వ తారీఖు ఉంటుంది. సనత్ నగర్ 29 సనత్ నగర్ ఉంటుంది. రెండోది మోండా మార్కెట్ 1వ తారీఖు మే 1 మేడే ఉన్నది. అయినప్పటికీ హాలిడే ఉంటుంది కాబట్టి మరి మీరందరూ కూర్చొని మోండా మార్కెట్ 1 నాడు ఉంటుంది. అదేవిధంగా అమీర్పేట్ 3వ తారీఖు ఉంటుంది. అమీర్పేట్ 5వ తారీఖు రామ్ గోపాల్పేట్